పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల మొన్నటిదాకా యాన్న ఓకాడ దినాం లొల్లులు పంచాయతీలు అయితేనే ఉన్నాయి. మరి పార్టీ పెద్దలు చెప్పినరో లేకుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే ఏమన్నా మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఈ నడుమ జర ప్రశాంతంగానే ఉన్నది పరిస్థితి అనుకుంటుంటే ఇగో గీసారి గిట్లా మాట్లాడిండు. ఏది ఏమన్నా ఏది లేకపోయినా ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కలుపుకోవాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది. నేను అట్లా కాదు. కొద్దిమీర అనేటోడు మరి లిజెండ్. ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే, ఇంకో పార్టీకి పనిచేయలే, ఇంకో పార్టీకి నేను అది చేయలే. ఇన్నరా కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీల షరీకైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ గురించి భద్రాచలం నుంచి ఇది వరకు చెయ్యి గుర్తు మీద గెలిచిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య అన్న మాటలు. ఎమ్మెల్యే వెంకట్రావు అసలైన కాంగ్రెస్ మనిషి కాదట. ఆయన ఏంగా నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారట. 10 ఏళ్లు అధికారం లేకున్నా పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగకుంటే ఎట్లా? కొంతమంది చక్కగా పని చేయకపోవట్లనే నేను ఎమ్మెల్యే గెలవలేదు, అదే నేను గెలిచుంటే నియోజకవర్గాన్ని మస్తు అభివృద్ధి చేద్దునని చెప్పుకొచ్చిండు పోదం వీరన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పోదెం వీరన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో షరీకైన వెంకట్రావును మెత్తడి మాటలతోనే అరుచుకున్నాడు. ఆయన ఏయంగా ప్రజల పార్టీ బదనం అవుతున్నదన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఈ నడమ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిస్థితులు జర సల్లబడ్డట్టే అనుకుంటే ఇప్పుడు మళ్ళా కాక విరిగినట్టే అనిపిస్తున్నదుల్లా. మాజీ ఎమ్మెల్యే పోదం వీరన్న, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇద్దరు జర మెత్తడి మనుషులే కాబట్టి ఒక్క భద్రాచలంలో మాత్రమే జర గొడవలు తక్కువ అయితే అని అనుకునేది. కాకుంటే ఇప్పుడు ఆడ కూడా లోలు సురువైనాయి కాబట్టి రేపట్ల స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఇద్దరు నాయకుల మధ్యలో వారు ఎట్లుండబోతున్నదో చూడాలి మరి.